కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు అర్థం చేస్తున్నాను. సంతోషంగా దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. మంచిదండి. లెక్క సీజన్ ప్రారంభించుకొని దాదాపు ముగింపులోనికి మనం వచ్చేసి ఉన్నాము. కాబట్టి ఏం తినమంటే ఈరోజు చెప్పాలా? ఎంతమందికి ఏమేమి పేర్లు తెలుసా చెప్పండి. ఏం తినమంటారు ఈ దినాన్ని? మాండే థర్స్డే అని ఆంగ్లం భాష వచ్చిన వాళ్ళు అంటూ ఉన్నారు. ఇంకా చెప్పండి. ప్రభు యొక్క ఆఖరి భోజనము. కాబట్టి మన వాక్యంలోకి వెళ్దాము. వాక్యంలోకి వెళ్ళినప్పుడు మనం చూసుకున్నట్లయితే ద లార్డ్స్ సప్పర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ప్రభు యొక్క ఆఖరి భోజనము. శిష్యులందరితో, తన ప్రేమించిన శిష్యులందరితో తన సిద్ధపరచుకున్న స్థలంలోనికి శిష్యులతోని ఆయన వెళ్ళడము మనం చూసుకుంటాము. వాక్యం చదువుకున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 18వ వాక్యం నుంచి. అందుకు ఆయన ఫలానా మనిషి యొద్దకు వెళ్ళి కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంటిలో పస్కాను ఆచరించడానికి బోధకుడు చెప్పుచున్నాడు అని అతనితోనే చెప్పాను. వాళ్ళకు ఆజ్ఞాపించిన ప్రకారము పస్కాను సిద్ధపరిచేది. కూర్చుండగా చేయుచుండగా మీలో ఒకడు నన్ను అప్పగించను అని మీతో నేను నిశ్చయంగా చెప్పుచున్నాను అనను. బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయన అడగగా అప్పగించువాడు ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనెను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా నా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఒకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానని. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఇక్కడ ఈ వాక్యం మనం చూసుకున్నట్లయితే, ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆనాడు ప్రభు ఉన్నప్పుడు తన శిష్యులతోని ఏ విషయాలు అయితే జరిగాయో అవన్నీ మనం కానీ ఒకవేళ ఊహిస్తే కనుక, ఆలోచిస్తే కనుక ఆ శిష్యుల మధ్యలోనే కొద్దిగా కలవరం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. ఆ శిష్యులందరిలో ప్రభు వాళ్ళకి చెప్తూ ఉంటాడు, మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అనగానే ఒకరు చూసుకొని వాళ్ళు నేనా నేనా అని అనుకుంటున్నారు. అటు రీతిగా యూదా దగ్గరకు వచ్చినప్పుడు నాతో ఎవరైతే పాత్రలో చేయి పెడతారో నువ్వే అన్నప్పుడు యూదా అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా మనము గమనిస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, శిష్యులందరూ దేవునితోని ఆఖరి భోజనంకి సిద్ధపడి ఉన్నారు. సిద్ధపడి ఉన్నప్పుడు ఆ శిష్యులందరూ ఒకలాంటి ఒక కలవరంతో ప్రభు వాళ్ళకి ముందుగానే చెప్పాడు, ఏమని? నేను అప్పగింపబడతాను, మీలో నన్ను ఒకరు అప్పగిస్తారు అని ప్రభు వాళ్ళకి చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ శిష్యుల పరిస్థితిని మనం గమనిస్తే కనుక వాళ్ళు ఎంతో కలవరంతో వాళ్ళు నింపబడి ఉన్నారు. ఏమవ్వబోతుందో, ఏమి జరుగుతుందో
ప్రభు అయితే మన 12 మందిని మనని పిలుచుకొని ఉన్నాడు. ఇప్పుడు మనం భోజనం చేసేటప్పుడు ఏమవుతుందా అని చెప్పి ఒకలాంటి కలవరము వాళ్ళ హృదయాల్లో నింపబడి ఉన్నది. కానీ మన దేవుడు ఎవరు అంటే సర్వంని ఎరిగిన వాడు. యేసయ్యకు తెలియదా శిష్యులు కలవరంతో నింపబడ్డారని? తెలుసు. యూదా వచ్చి ఆయనని అప్పగిస్తాడు అని యూదా గురించి తెలియదా? తెలుసు. ఇక్కడ నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే ప్రభుతోనే ఉన్నారు, వాళ్ళలో ఒకరు ప్రభుని అప్పగిస్తారు అని కూడా వాళ్ళకి తెలుసు. అప్పటికి కూడా ఏమి తెలియనట్టు ప్రభుత్వాన్ని కూర్చొని ఏమి జరగబోతాదా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో మన జీవితాల్లో మనం కూడా చాలాసార్లు దేవుని దగ్గరకు వస్తాం, ఏమి జరుగుతుందో మనకి తెలియదు, కానీ ప్రభుకి సర్వము తెలుసు. నీ జీవితంలో మన అందరి జీవితాల్లో ఏమి జరగబోతుందో ప్రభుకి ముందుగానే తెలుసు. మన దేవుడు సర్వాన్ని ఎరిగినవాడు. కాబట్టి ఈ శిష్యులలో యూదా గురించి ప్రభు చెప్తున్న మాటలు ఏంటి అంటే, నన్ను అప్పగించే వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పుట్టకుండా ఉంటే మేలది అని చెప్తున్నాడు. యూదా గురించి మనం ఆలోచిస్తే కనుక ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో భోజనం చేశాడు, అద్భుతాలు చేశాడు, అద్భుతాలు చూశాడు, అన్ని చేశాడు. కానీ యూదా ప్రభుకి దూరంగా జీవించే వ్యక్తిగా మనము లెంట్ సీజన్లో ధ్యానించుకుంటూనే వచ్చాం. మన జీవితాల్లో కూడా యూదా వలె ప్రభుని హృదయంలో ఉంచుకోవాల్సిన మనము ప్రభుకి హృదయంలో చోటు ఇవ్వక యూదా వలె ప్రభుతోనే కలిసి జీవిస్తున్నట్టు, ప్రభుని ఆరాధిస్తున్నట్టు మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. అటు రీతిగా మన జీవితాలు ఉంటే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, మందిరానికి వచ్చి కూర్చున్న మీరు, వాక్యము వింటున్న మీరు, బోధిస్తున్న మేము కానీ ఎవరన్నా కానీ మీ హృదయాలు ఎక్కడ నిలిపి ఉన్నాయన్నది ప్రభు ముందుగానే ఆయన తెలుసుకొని ఉన్నాడు. ముందుగానే ప్రభుకి సర్వము తెలుసు ఆయనకి. కాబట్టి మనం ఒకటే గుర్తించాలి, ఏంటి అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నీ నా కొరకు ప్రాణం పెట్టాడని, మనము ఆయన కొరకు ప్రాణాలు తెగించేంత వరకు ఆయన కొరకు సాక్షులుగా నిలబడాలని అటువంటి తీర్మానము, అటువంటి సమర్పణ జీవితము మనము కలిగి ఉన్నామా లేదా అని ప్రభు మనల్ని చూస్తున్నాడు. ఏమో మనం కూడా యూదా వలె కష్టాలు రాగానే నాకు వద్దు బాబు ఈ ప్రభు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతామేమో, అది ముందుగానే ప్రభు గుర్తెరిగి ఉన్నాడు. అందుకనే దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము దేవునిలో వాక్యంలో ఎదిగే వారిగా ఉండాలా, ఆ వాక్యంలో మనము స్థిరపరచబడిన వారిగా మనం ఉండాలి. ఈ 11 శిష్యులు దేవునితో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు దేవుని మాటల్ని కలిగి ఉన్నారు. దేవుడు ఏమి చెప్తాడా అని ఆ మాట కొరకు వాళ్ళు ఆసక్తిని కనపరుచుకొని ఉన్నారు. దేవుడు ఏమి మాట్లాడబోతున్నాడు, యేసు ప్రభు వారు ముందుగానే ఏమైతే చెప్పారో అది మొత్తము కల్లారా నెరవేర్పులోనికి రావడము వాళ్ళని చూస్తున్నాం. సో దేవుని బిడ్డలుగా ఉంచిన మనము, రక్షణ పొందుకున్న మనము, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్న మనము ముందుగానే ఏమేమి సంగతులు జరగబోతుంటాయో అవి ప్రభు దగ్గర మనము నేర్చుకునే వారమై ఉండాలి. ప్రభు దగ్గరకు వచ్చిన మనము ఏదో భక్తి చేసి వెళ్ళిపోతున్నామని కాదు. మన జీవితం ఏంటి, మన ప్రణాళిక ఏంటి, దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, ఎట్టి రీతిగా నన్ను వాడుకోబోతున్నాడు, ఎట్టి రీతిగా నన్ను నడిపిస్తాడు అని ముందుగానే మనము ప్రార్థనా పూర్వకంగా వాక్యముతోని పరిశుద్ధాత్మ నడిపింపులో మనము స్థిరపరచబడాలి. అప్పుడే ఈ లోకంలో ఉన్న దుష్టుడు మన జీవితాల్లోనికి వాడు చొరపడాడు. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక కానీ నీకు తెలియకుండా నువ్వు భక్తి చేస్తుంటే కనుక దుష్టుడు ఏదో ఒక దినాన యూదా జీవితంలో చొరపడినట్టు మన ఆత్మీయ జీవితంలో కూడా వాడు చొరపడి ప్రభుకి దూరంగా మనని ఈడ్చివేస్తాడు. అందుకనే మనము ఎప్పుడు దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి మనము జీవించే వారమై ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో ఇంకా నీ వ్యక్తిగత జీవితంలో వాక్యంలో నీ జీవితము, నీకుంటున్న విశ్వాసము స్థిరపరచబడలేదేమో. ఈరోజు ప్రభు మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే
నా మాటని వింటున్నా నువ్వు దాన్ని నమ్ము, ఆ మాట యందు విశ్వసించు. ప్రభు చెప్పింది ప్రతి ఒక్కటి నెరవేర్పులోనికి వచ్చిందా రాలేదు? వచ్చింది కదా. యూదాను అప్పగిస్తా అన్నాడు, యూదా అట్టి రీతిగానే అప్పగించాడు. ముందుగానే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చబడాలని దేవుడు ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను రక్షించుకునే దానికి యూదాని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. ఒకవేళ యూదానే లేకపోయి ఉంటే ఈరోజు మనకి రక్షణ ఉండదు. ప్రభుని అప్పగించేవారా? ప్రభు మన కొరకు మరణించేవారా? కానీ దేవుడు తన శిష్యులలో ఒక్కడిని, ఆయనకి దూరంగా జీవిస్తున్న వాడిని, లోకాన్ని ప్రేమించిన వాడిని, ప్రభు ప్రేమను విడిచిపెట్టిన వాడిని, ఆయనని నీ కొరకు నా కొరకు ఆయన ముందుగానే సిద్ధపరచుకొని ఆయన ద్వారా ప్రభు నీ కొరకు అప్పగింపబడి ఆయన శిలువ మరణానికి ఆయన ఇష్టపూర్వకంగా ఆయన వెళ్ళి ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రణాళిక మన జీవితాల్లో చాలా గొప్పది. ఆ తోటలోనికి వెళ్ళినప్పుడు ఆ శిష్యులతోని అక్కడ ఉంటున్నప్పుడు కూడా మనం చదువుకున్నామండి. యోహాను సువార్తకు వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము ముందు నుంచి చదువుకున్నాం. 12వ వాక్యం నుంచి చదవండి. వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సిమోన్ కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తుల నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి. చాలండి, ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. ముందుగానే అపవాది ఏం చేశాడంట? యూదా యొక్క హృదయంలోనికి ఆలోచన పుట్టించాడంట. కాబట్టి అపవాది ఏదో ఆకారంలో లేకపోతే ఏదో వ్యక్తి ద్వారా రాడు, కానీ వాడు ఆలోచన ద్వారా నీలో ఒక దురాలోచన పుట్టిస్తాడు. దుష్టుడి దగ్గర నుంచి దురాలోచన మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దుష్టుడు ముందుగానే వారి హృదయంలో అంట ఒక ఆలోచనని పుట్టించి ఉన్నాడు. మన దేవుడు సర్వశక్తివంతుడు కదా. మరి యూదా హృదయంలో ఆలోచన దుష్టుడు పెడుతున్నప్పుడు ఈయన గురితెరిగిన దేవుడు అయ్యుండి దాన్ని ఎందుకు ఆపలేకపోయాడు? ఎందుకంటే లేఖనాలు నెరవేర్పులోనికి రావాలని, యూదా ద్వారా నేను అధికారులకి అప్పగింపబడి శిలువ మరణాన్ని పొందాలని ముందుగానే దేవుడు ఆయన సంకల్పం, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే ఆలోచనలు పుట్టిస్తాడు అపవాది. విశ్వాసంలోనే ఉన్నావు, రక్షణ పొందుకున్నావు, బాగానే ప్రభుత్వాన్ని కొనసాగుతున్నావు, ఆత్మీయ పోరాటంలో బాగానే ఉన్నావు, బలవంతుడుగా దుష్టుడితో పోరాడుతూ బాగానే ఉన్నావు. కానీ ఈ ముందుకి వెళ్తున్న మనము ప్రతినిత్యము ప్రభు యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని, వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ దుష్టుడు మనలో ఆలోచనలు పుట్టనీయకుండా ఈ వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు వాడిని అడ్డుకుంటూ ఉంటాడు. కాబట్టి మనలో ఈ వాక్యము కానీ పరిశుద్ధాత్మతో సావాసం కానీ లేకపోతే కనుక నీ ఆత్మీయ పోరాటంలో, నీ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతున్న నువ్వు దుష్టుడు ఎట్టి రీతిగా నిన్ను పడగొట్టడానికి, నిన్ను నాశనానికి ఈడ్చుకొని వెళ్ళడానికి వాడు ఏమి చేస్తాడంటే నీ హృదయంలో కూడా ఒక ఆలోచన పుట్టిస్తాడు. అందుకని మన హృదయం ఎప్పుడు దేని చేత నింపబడి ఉండాలి? వాక్యము చేత నింపబడి ఉండాలి. వాక్యము నీలో ఉన్నప్పుడు చీకటి నీ దగ్గరికి రాదు. వెలుగు నీలో ఉంది కనుక చీకటి రావడానికి సాహసించదు, అది రాలేదు దగ్గర. ఎప్పుడైతే వాక్యము మన జీవితంలో కరువైపోతుందో చీకటి ఆవరిస్తుంది. దుష్టుడు మన జీవితాల్లో చిల్లరేగడానికి ఎన్నో అవకాశాలు మనమే వానికి కలుగు చేస్తుంటాం. ఎందుకంటే వాక్యము సమృద్ధిగా మన జీవితాల్లో ఉండదు. కాబట్టి దుష్టుడి నుంచి మనము తప్పించబడాలి అని ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. సుదీర్ఘ ప్రార్థన, ప్రభు యొక్క సుదీర్ఘ ప్రార్థన యోహాను సువార్త 17లో అంటాడు కదా, వీళ్ళని దుష్టుడి దగ్గర నుంచి తప్పించు, దుష్టుడి నుంచి వీళ్ళని
తప్పించు. మీరు నాకు తండ్రి నాకు ఇవ్వబడిన వారు, వీళ్ళు ఈ లోకంలో ఉంటున్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దుష్టుడు ప్రభు శిల్వ మరణం వరకు వాడు పన్నాగం కలిగి ఉండి వాడు అంతతో ఆపేయలేదు. ప్రభు పునరుద్ధారణై తిరిగి లేచినాక ప్రభు యందు ఎందరైతే విశ్వసించారు వాళ్ళందరినీ కూడా వాడు నాశనానికి అప్పగించాలని చెప్పి వాడు చెలరేగుతూనే ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో వాడు చెలరేగుతుండగా మనము వాక్యంతో నింపబడి వాడిని ఎదుర్కొని వాడిని జయించే శక్తిని మనము కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి వాడి పన్నాగాలన్నింటినీ మనం గుర్తించాలి. అంటే ప్రభుతోని మనము సావాసము కలిగి ఉండే వారుగా మనం ఉన్నప్పుడే వాడిని గుర్తించడం. వాక్యము నీలో ఉన్నప్పుడే వాడు నీ హృదయంలో ఆలోచనలు పుట్టిస్తున్నప్పుడు అవి చేయించాలి అని వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటున్న వాక్యాన్ని నీకు జ్ఞాపకంకి తీసుకొని వచ్చి వాటిని జయించే శక్తిని నీకు ఇస్తాం. నాకు ఒకటే బాధాకరమైన ఆలోచన కలిగింది ఏంటి అంటే ప్రభుతోనే ఉన్నాడు, ప్రభుతోనే అంతా కలిసి ఉన్నాడు, అంతా ప్రభు యొక్క గొప్పతనం తెలుసు, శక్తి తెలుసు, అన్నీ తెలుసు, కానీ అటువంటి వాడే తప్పిపోయాడు అంటే మనం ఏ పాటి వారం? యూదాకి వాక్యం తెలీదా? చాలా బాగా తెలుసు వాక్యం, మనకన్నా బాగా యూదాకి వాక్యం తెలుసు. సో అంత వాక్యముతో ఉన్న వాడే తప్పిపోయాడు అంటే దుష్టుడు ఎంత బలముగా వాడు పని చేస్తున్నాడు మనం గుర్తించాలి. మనం అనుకుంటుంటాం భక్తి చేస్తున్నాడు కదా, వాక్యం ఉంది కదా, ప్రార్థన ఉంది కదా, చాలే నన్ను ఒవ్వడు ఏం చేయలే. ఎప్పుడైతే నన్ను ఒవ్వడు ఏమో చేయలేడు లేదా అని అనుకుంటూ ఉంటావో అప్పుడే వాడు నీ మీద దాడి చేస్తాడు. నీ ఆలోచనతోనే నిన్ను దెబ్బ కొడతాడు. కాబట్టి ప్రతినిత్యము మనము ప్రభు యొక్క మాటల మీద మన మనసు నిలపాలి. ఎందరి మనసు అయితే ఆయన మీద ఆనుకొని ఉంటుందో పూర్ణ శాంతులుగా వాళ్ళని చేస్తాం. కాబట్టి యూదా యొక్క మనసు ప్రభు మీద లేదు, లోకం వైపు, ధనం వైపు, ప్రభుని ఎప్పుడు అప్పగిద్దామా అని ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఆలోచనలన్నీ వాడి మనసులో మెదులుతుంది. సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు, టార్గెట్ పెట్టుకున్నాడు వాడు. నాకు తెలిసి గడియారం అన్నట్టు గంట చూసుకుంటూ ఉంటాడు, దగ్గర అవుతుంది టైం అంటే. ప్రభుతోనే ఉన్నాడు మన ప్రభుతో నుండి ప్రభు శిష్యుడిలాగానే ఉండి ఒక నటన కలిగి ఉన్నాడు, నటిస్తున్నాడు. ప్రభుకి ఏమీ తెలియదులే అనుకుంటున్నాడు, కానీ ప్రభుకి సర్వము తెలుసు. కాబట్టి ఈ దుష్టుడు మన జీవితాల్లో కూడా చెలరేగుతాడు. అందుకని మనము ప్రతినిత్యము వాక్యంని, దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మనము కలిగి జీవించాలా. మనకి ఇవ్వబడిన ఈ రక్షణని మనము ముందుకి కొనసాగించే వారుగా మనము ఉండాలి అని తెలియజేస్తున్నాం. రెండోదిగా మనం చూసుకున్నట్టయితే శిష్యులు అంటే హూ ఆర్ డిసైపుల్స్. శిష్యులు అంటే ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నవారు, ఇంకా అమ్మా దేవుణ్ణి వెంబడించేవారు, ఆయన ఆజ్ఞకి లోబడేవారు, ఆయన బోధకి చెవియొక్కి ఆ ప్రకారము జీవించేవారు మాత్రమే శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో ఈ యూదా శిష్యుడిగా పిలువబడ్డాడు కానీ వాడు శిష్యుడిగా ఏమాత్రము లేడు. బోధకి విరుద్ధంగా జీవిస్తూ ప్రభునే అప్పగించి నాశనానికి గురైపోయాడు. మనం కూడా దేవుని శిష్యులుగా పిలువబడుతూ ఉంటాం, దేవుని బిడ్డలుగా పిలువబడుతుంటాం. మనము కూడా యూదా వలె అన్ని తెలిసి ఉండి కూడా తప్పు త్రోవల్లో వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి నిజంగా శిష్యులుగా మనం మార్చబడాలి, ఆయన బోధకి లోబడాలి, ఆ బోధలో మనము నడుచుకునే వారిగా ఉండాలి. ఆయన చిత్తం ఏంటో అది తెలుసుకొని అది మన జీవితాల ద్వారా దాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. అప్పుడే నిజమైన శిష్యుడిగా నువ్వు మార్చబడు. శిష్యులు ఎప్పుడు
గురువు యొక్క మాటకి వాళ్ళు లోబడి విధేయత కలిగి వాళ్ళు జీవిస్తారు. కాబట్టి మనం కూడా దేవుని శిష్యులుగా మార్చబడాలి అని ప్రభు కోరుకుంటున్నాం. ఈరోజు బిడ్డలుగా రక్షణ పొందేసుకున్నాము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాము, మందిరానికి వెళ్తున్నాము, మందిరానికి అంటగట్టబడ్డాము. కానీ దేవుడు చూసినప్పుడు నువ్వు కూడా రక్షణ పొందుకున్న వ్యక్తిలాగానే ఉన్నావు, కానీ నువ్వు యూదా స్వభావము ధరించుకొని ఉన్నావు. బోధకి లోబడక, తండ్రి చిత్తాన్ని తెలుసుకోక, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చక నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నావేమో. కాబట్టి నీ జీవితం ఒకవేళ రీతిగా మన జీవితాలు ఉంటే కనుక మన జీవితాన్ని మార్చుకొని ప్రభు దగ్గరకు వచ్చిన మనము, ప్రభువా నిజమైన శిష్యుల వలె నీ మాటకి లోబడి విధేయత కలిగి నీ చిత్తము మా జీవితంలో నెరవేర్చే వారిగా మా జీవితాన్ని మీరు మార్చండి అయ్యా అని మనం ప్రభుని అడగా. దాని కింద చదువుకుంటున్నాను. భోజన భక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనేను. అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును దాన్ని కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఇట్లు చేయొచ్చు. సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు, సీమోను పేతురు దగ్గరికి వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అడిగాను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అని అనెను. ఒక మాట చెప్తానండి. ఇప్పుడు శిష్యుల దగ్గరికి ప్రభు వచ్చాడు, తన మీద ఉన్న అంగిని తీసేశాడు, నడుముకి తువాలు చుట్టుకున్నాడు. శిష్యులు అంటే ఆయనతో ఉన్న 11 మందిలో 12 మందిలో ఒకడు వెళ్ళిపోయాడు కనుక, ఆయనను అప్పగించేవాడు యూదా వెళ్ళిపోయాడు కనుక ఈ శిష్యుల దగ్గర ప్రభు తన మీదున్న వస్త్రాన్ని తీసేసి నడుముకి టవలు కట్టుకున్నప్పుడు వీళ్ళు నిజంగా శిష్యులేనా ఉన్నవాళ్ళు? ఒకవేళ వీళ్ళు శిష్యులై ఉంటే ఏమీ చేసేవారు? వీళ్ళు కూడా ఇంకా నిజమైన శిష్యులుగా వాళ్ళు మార్చబడలేదు. ఎందుకంటే ఇంకా దేవుడు ఆయన మరణించలేదు, తన ఆత్మని వాళ్ళకి అనుగ్రహించలేదు. ఒకవేళ వీళ్ళే నిజంగా శిష్యులు అయి ఉంటే, శిష్యరికము అని వాళ్ళు తెలుసుకొని ఉంటే కనుక నిజంగా యేసు ప్రభు ఏదైతే చేశాడో వాళ్ళు వెంటనే అయ్యా నువ్వు చెయ్యకు మేము చేస్తాము అని చెప్పి వెంటనే వాళ్ళు విధేయత చూపేవారు. కానీ వాళ్ళు చూపలేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నేను ఏమి చేయుచున్నానో నీకు తెలియదు, కానీ తర్వాత నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి శిష్యరికము అనగానే ప్రభు మనకు ఒక మాదిరి చూపించాడు. శిష్యుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? తగ్గింపు స్వభావం. ఆ తగ్గింపు ప్రభులో వాళ్ళు గుర్తించలేకపోయారు, వాళ్ళు కళ్ళారా చూసి అది పాటించలేకపోయారు. మన జీవితాల్లో కూడా అంతే. దేవునికి శిష్యులుగా పిలబడతాం, కానీ అటువంటి లక్షణాలు సుగుణాలు మనలో ఉండవు. మన జీవితాల్లో దేవుణ్ణి నిజంగా వెంబడించి దేవునితోని మనం ఉండాలి అంటే కనుక దేవునికి శిష్యులుగా మార్చబడాలి. దేవుడు తను తాను తగ్గించుకున్నాడు. హీ వాజ్ వెరీ హంబుల్డ్. చాలా తగ్గించుకున్నాడు. శిష్యులకు ఒక మాదిరి నేర్పించాడు. అప్పటి వరకు శిష్యునికి తెలియదు శిష్యరికం అంటే ఏంటో. శిష్యులా పిలవబడుతున్నాను, అయ్యో వీళ్ళని నేను వదిలే వెళ్ళిపోతున్నానే, వెళ్ళిపోకముందు ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని వీళ్ళకి తెలియజేయాలా, లేకపోతే చూపియాలా, వాళ్ళకి నేర్పించాలా అని ఆయన పేతురు యొక్క పాదాలు ఆయన కడిగి ఉన్నాడు. పేతురు అంటూ ఉంటాడు, నువ్వు నా పాదాలు కడగద్దు. ప్రభు అంటాడు, నేను కడగకపోతే నీకు నాతోనే పాలు లేదు. ఈ మాటలు మనం కొద్దిగా ఆలోచిస్తే కనుక 2024 సంవత్సరాల క్రితము కల్వరి సిలువలో ప్రభు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు సర్వలోకంలో ఉంటున్న పాపులందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు. రక్షణ పొందుకున్నాము, విశ్వసిస్తున్నాము, కానీ ప్రభు నిన్ను కడగకపోతే నువ్వు కడగబడలేవు.
కాబట్టి ప్రభునే తన శిష్యుల యొక్క పేతురు యొక్క పాదాలు కడిగాడు అంటే మనం కూడా ప్రభు యొక్క రక్తము చేత మనము విమోచించబడ్డాం, వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత మనము కడగబడాలి. ప్రభునే మనని వాక్యంతో కడగాలి. ప్రభుయే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే శిష్యుని యొక్క పాదాలు కడిగి ఉన్నది. ప్రభునే వాక్యమే పాదాలు కడిగింది అంటే మనం కూడా రక్షణ పొందుకున్న మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాము, కానీ ఇంకా ప్రభు చేత కడగబడని అనుభవంలో ఉంటున్నాం. ఈరోజు ఒకటి గుర్తించాలి. రక్షణ పొందుకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థనలు చేసుకుంటున్నాను, ఉపవాసం ఉంటున్నాను, అన్ని బాగానే ఉన్నాయి, భాషలు మాట్లాడుతున్నాను, ఆత్మవరాలు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ నువ్వు ప్రభు చేత నువ్వు కడగకపోతే, ఆ తగ్గింపు గుణము అనేది ప్రభు నీలో చూడకపోతే నువ్వు ప్రభుకి శిష్యుడిగా అయినాడు మార్చబడాలి. కాబట్టి ఆయనను వెంబడిస్తున్న మనము, నిజంగా ఆయన యందు విశ్వసిస్తున్న మనము, ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చిన మనము ప్రభువుని అడిగే వారిగా ఉండాలి. ఏంటి అంటే, ప్రభా పేతురు పాదాలు ఎట్టి రీతిగా అయితే మీరు కడిగారు, నన్ను కూడా మీరు కడగండి అయ్యా. ఆ నాడు ఆ ప్రజల యొక్క ఆచారము, వాళ్ళు భోజనం చేసేటప్పుడు మధ్యలో కూర్చునేటప్పుడు చిన్న బల్లల మీద వాళ్ళు కూర్చునేటం. అక్కడ వాళ్ళు భోజనం చేయకముందు వాళ్ళకు ఒక ఆచారం, అది ఏంటి అంటే చేతులు కాళ్ళు కడుక్కొని వాళ్ళు భోజనానికి వాళ్ళు చేయడం ప్రారంభిస్తారు. సో అక్కడ వాక్యం చదువుకుంటుంటే మీరు కడగబడే ఉన్నాం మేము అని వాళ్ళు అంటే, ఆయన అంటాడు లేదు, మీరు కొంతమంది ఇంకా కడగబడలేదు. ఒకటి దేవుణ్ణి నమ్ముకున్న మనమే విశ్వసిస్తున్నాము, వాక్యం ఎరిగి ఉన్నాము, ప్రభువాన్ని ప్రార్థన చేస్తున్నాము, నీ రక్తంతో నన్ను కడుగు అంటున్నాము. కానీ ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు ఇంత చేస్తున్నప్పటికీ కూడా మీరు ఇంకా కడగబడలేదు, మీరు కడగబడాలి. ప్రభు తన వాక్యము ద్వారా నిన్ను కడగాలి. అంటే రీతిగా పరిశుద్ధాత్మ వాక్యము చేత నిన్ను ఆయన కడుగుతాను అని వాక్యంలో ఆయన తెలియజేస్తున్నాడు. మనం చూసుకుందాం, అది మనని ఆయన ఎందుకు రక్షించుకున్నాడు అంటే, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం ఒకసారి చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పూర్ణ జన్మ సంబంధులమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించను. మన మంచి క్రియలను బట్టి, నీతి క్రియలను బట్టి మనం రక్షింపబడలేదు, కానీ దేవుడంట తన కృప చేత ఇంకా కనికరము చేత పరిశుద్ధాత్మ చేత మనని ఆయన నూతన స్వభావం మనకి అనుగ్రహించున్నాడు. కాబట్టి మనము కడగబడాలి, వాక్యంతో మనము కడుక్కోవాలి. వాక్యము చదువుతాము, కానీ వాక్యంతో కడగబడ్డం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈరోజు దేవుడిని నమ్ముకున్న మనము, ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్న మనము, ఈరోజు ఎటువంటి అనుభవంలోనికి మనం నడిపింపబడాలి అంటే మనము ఆయన ద్వారా కడగబడాలి. ఈరోజు ప్రభు మనం కడగాలి, ప్రభుని అడగాలి, ప్రభు నన్ను కడుగు. ప్రభు కడిగితేనే నువ్వు ఆయన దృష్టికి అంగీకారంగా ఉండగలుగుతావు. నమ్ముకున్నానండి, బాప్తిజం తీసుకున్నానండి, అంగీకరించేసానండి. నువ్వు అంగీకరిస్తే సరిపోదు కదా, దేవుడు నేను అంగీకరించాలి. దేవుడు మనల్ని అంగీకరించే జీవితాలైనా మనకి కాదు. ఎంతమంది అవునంటారు, ఎంతమంది కాదంటారు? కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? కడగబడాలి, అంగీకారముగా మార్చబడాలి.
మనం అంగీకరిస్తే సరిపోదు. యేసు ప్రభు నీ నిజమైన నోటితో ఒప్పుకో అని చెప్తే ఒప్పేసుకుంటావు, అయిపోయింది. మనము ఆయన నిజమైన దేవుడా చెప్పినాం, సరే బాగానే ఉంది. కానీ నీ జీవితం నువ్వు మార్చుకోకుండా ఆయన దృష్టికి నువ్వు అంగీకారంగా జీవించకపోతే ఆయన నేను అంగీకరించగలుగుతున్నా? అంగీకరించలేడు. కాబట్టి దేవుడు మనని అంగీకరించే వారిగా మన జీవితాల్లో మార్చబడాలి. కేవలం కృప ద్వారానే మనం రక్షింపబడ్డాం. చాలాసార్లు చెప్తూ వస్తుంటా కదా, కృప విస్తరింపబడుతుండగా ఆ కృపలో మనము వర్ధిల్లాలి. ప్రభు యొక్క త్యాగము అది మనకి ఆశీర్వాదంగా మార్చబడాలి. అది మన జీవితాల్లో అడ్డుగా ఉండద్దు, అది మనకి ఏదో భారంగా మారద్దు. అది ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఆయన కృప విస్తరింపజేస్తుండగా నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి. వాక్యము చేత, ప్రార్థన చేత, పరిశుద్ధాత్మతో సావాసం చేత నన్ను కూడా నువ్వు కడుగు ప్రభా, నీ దృష్టికి అంగీకారముగా నన్ను అంగీకరించు ప్రభా, యాక్సెప్ట్ మీ లార్డ్ అని చెప్పి దేవుడిని అడగా. ఈరోజు మనందరము ఆయన అపారమైన ప్రేమ చేత వీఆర్ యాక్సెప్టెడ్ కాబట్టే ఈరోజు ఆయన సన్నిధిలో ఉంటాం, ఆయన జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడు తెలుసా? యు ఆర్ యాక్సెప్టెడ్, బట్ ఐ వాంట్ ఫుల్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ యువర్స్. అంటే నీ జీవితాన్ని వాక్యము చేత నువ్వు కలుపుకొని పరిశుద్ధాత్మ చేత నువ్వు నూతన పరచబడాలి. అప్పుడే దేవుడిని నాకు అంగీకరించగలరు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం అంగీకరిస్తే సరిపోదు, కానీ ఆయన దృష్టికి అంగీకారంగా జీవిస్తున్నామా లేదా అని మనము వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, సహాయం ద్వారా మన జీవితాన్ని మనము సరిదిద్దుకునే వారిగా మనకు ఉండాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం వస్తే చదువుతుంది. ఓ కొరింథీయులారా, పరపర లేకుండా నీతో మాట్లాడుచున్నాను. మా హృదయం విశాలపరచబడి ఉన్నది. నీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు గాని నీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. నీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. నా పిల్లలని మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చాలండి ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడ చదవాలమ్మా? ఒక్క నిమిషం ఆగండి. 1 కొరింథీయులకు వెళ్ళండి. సారీ, 6:11. మీలో కొందరు అట్టివారే ఉంటుంది కానీ అయి ఉంటుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ముందేమన్నాడు? మీరు కొందరు అట్టివారే ఉంటుంది కానీ. అట్టివారు ఎవరు అమ్మా? అట్టివారు వల్ల మనము ఉండకూడదు. అంటే వాక్య ప్రకారము జీవించే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము బట్ యు వర్ వాష్డ్ అండ్ యు వర్ సాంక్టిఫైడ్ అండ్ యు వర్ జస్టిఫైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కేవలము యేసుక్రీస్తు ద్వారా తన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారానే నువ్వు అంగీకారముగా నువ్వు మార్చబడతావు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఇచ్చిన రక్షణని నువ్వు ముందుకు కొనసాగించాలా, అది నువ్వు పొందుకోవాలి అంటే కనుక వాక్యము, పరిశుద్ధాత్మ సహాయము నీకు కావాలి. అప్పుడే ఆయన దృష్టికి అంగీకారంగా మన జీవితాలు మార్చబడతాయి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు, నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని ఆయన అర్పించున్నాడు. అంతవరకు అయిపోయిందా? లేదు. ఆయన పార్ట్ ఆయన చేసేసాడు. ఇప్పుడు మన పార్ట్ మనము చేయాలి. పని చెప్పినాం అనుకో, ఆ పని చేయి బాబు అని చెప్పినాం అనుకో, పని చేస్తున్నాడు. కానీ ఆఖరికి అలసిపోయి ఆ పని చేయలేకుండా విడిచిపెట్టాడు. అప్పుడు వచ్చి ఏది బాబు చేయలేదు అంటే ఇప్పుడు ఏంది పరిస్థితి? చేయాలి కదా, మన పని మనము చేయాలి. దేవుడు చేయాల్సిన పని చేస్తాడు, తన రక్షణ మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మన పని ఏంటంటే వాక్యంని కలిగి ఉండాలా, పరిశుద్ధాత్మ సహాయంతో మనము ఆ రక్షణ బాటల ముందుకి నడుచుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు.
యు ఆర్ సాంక్టిఫైడ్, యు ఆర్ జస్టిఫైడ్. ఆయన విమోచించి ఉన్నాడు, అటు రీతిగానే మిమ్మల్ని పరిశుద్ధపరచబడి ఉన్నాడు, పరిశుద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ దినమైతే ఆయన యందు విశ్వసించిన వారి వరకు ఆయన రక్తము పొట్టు మొట్టమొదటిగా చిందించి ఉన్నాడు, ఆ దినమే నువ్వు విమోచించబడ్డావు. విమోచించబడ్డ నువ్వు ఈరోజు పరిశుద్ధ చేయబడ, పరిశుద్ధుడిగా మార్చబడ. ప్రభు చేయాల్సిన త్యాగమైన చేస్తాడు, కానీ మనం చేయాల్సిన పని మనము చెయ్యలేని వారుగా ఉంచడం. ఎందుకంటే ప్రభుత్వం సావాసం లేదు, ప్రభువుని ప్రేమించలేని వారుగా ఉంచడం. క్రైస్తవులుగా జీవిస్తున్నాము, క్రైస్తవులుగా రక్షణ పొందుకున్నాం, కానీ ప్రభుతో సమయం గడపలేని వారుగా మనం ఉంచడం. ప్రభుని ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని గైకొనడమే. నా ఆజ్ఞలను గైకొన్నవాడు నన్ను ప్రేమిస్తాడని ప్రభు చెప్తాడు. వాడు ప్రభుని ప్రేమించే వారుగా మనము ఉండాలి. ఎక్కువ సమయం ఆయనతో గడిపినప్పుడు మన పని మనము చేసేవారుగా, ఆయన దృష్టికి అంగీకారంగా మనము తీర్చిదిద్దబడగలుగుతాము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని ఆత్మను అందుకని మనకు అనుగ్రహించినాడు. నా నామంలో వెళ్ళి నేను మరొక ఆదరణకర్తని మీ వద్దకు నేను పంపిస్తాను. ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఓదార్స్తాడు, బలపరుస్తాడు. నేను చెప్పిన సంగతులు మళ్ళా మీకు ఆయన జ్ఞాపకములోనికి తీసుకుని వస్తాడు. కాబట్టి ప్రభు తన ఆత్మని మనకి ఇచ్చిన్నాడు. తన మాటలు మనం మర్చిపోకుండా కానీ ప్రతిదినము శ్రద్ధ వహించి చదువుతూ అట్టి రీతిగా ఆయన జ్ఞాపకము చేస్తున్న ఆత్మ ద్వారా వాటిని ఎందు మన హృదయంలో భద్రపరుచుకొని అట్టి విశ్వాసంలో ముందుకి మనం వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు రెండు క్రైస్తవ జీవితంలో లేకపోతే అది క్రైస్తవ జీవితమే కాదు. రోజు వాక్యంతో గడిపే వారిగానే ఉంటున్నారు. రోజు వాక్యంతో ఎంతసేపు కూర్చుంటున్నాం? మహా అంటే పావు గంట, లేకపోతే అరగంట, లేకపోతే ఒక గంట. లేదండి, వాక్యంతో గడపాలి. వాక్యంతో గడపడం అంటే ఏదో భారంగా కాదు, ప్రభుత్వం గడుపుతున్నాను. ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు, అనేక విషయాలు నీకు ఆయన తెలియజేయబోతున్నాడు. శ్రద్ధ వహించి ఆసక్తిని కనపరిచి ప్రతిదినము జీవించినంత కాలము నువ్వు ఆయనతో గడిపేవాడిగా నువ్వు ఉండాలి అని ప్రభుత్వం. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ నిన్ను నడిపిస్తాడు. నీకు అనుగ్రహింపబడిన రక్షణ నువ్వు ఎట్టి రీతిగా పొందుకోవాలో ఆయన సహాయం ద్వారా నువ్వు అది పొందుకుంటావు. కాబట్టి ఈ రెండు మన జీవితాల్లో లేకపోతే కనుక మనం నేటి నుంచి ఏదో గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది, అయిపోయింది అని కాదు. కానీ ప్రతిదినము నువ్వు నిజమైన శిష్యుడిగా ఉండాలి అంటే, శిష్యుడిగా మార్చబడాలి అంటే, ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలంటే నువ్వు చేయవలసిన రెండు పనులు. ఒకటి వాక్యము చదివేవాడిగా, ధ్యానించేవాడిగా ఉండాలి. వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. అట్టి రీతిగానే వాక్యం ముందు విశ్వసించి పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీద ఆధారపడేవాడిగా నీ జీవితం ముందుకి కొనసాగాలి అని దేవుడు తెలియజేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూసుకుంటున్నాం, 5వ అధ్యాయము 26వ వాక్యం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. దాని కింద వాక్యం చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన అట్టిది మరి ఏదైనా లేక, అట్టిది మరియు ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని అంటే ఆయన ప్రాణంని పెట్టడం. దేని కొరకు? సంఘం కొరకు. సంఘం అంటే ఎవరు? మనమే. వీఆర్ ద చర్చ్. మన కొరకు మనని ఆయన కడగడానికి ఇష్టపడుతున్నాడు. పేదల పాదాలు ఎట్టి రీతిగా అయితే కడగడానికి ఇష్టపడ్డాడు ప్రభు, ఈరోజు సంఘంలో ఉంటున్న మన ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆయన కడగడానికి ఇష్టపడుతున్నాడు. ఎట్టి రీతిగా కడగాలంటే ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ఏ మచ్చైనను ముడతైనను నిష్కలంకంగా అది నా ముందు ఉండాలి అని అట్టి రీతిగా వాక్యముతో ఆయన కడుగుతాడంట.
పరిశుద్ధాత్మతోనే ఆయన నిన్ను కడుగుతాడు. ఆయన కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. రక్షణ నీకు అనుగ్రహించాలని తను తాను ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నాడు. అంత మాత్రమే కాక ప్రభు ఇప్పుడేం చేస్తున్నాడు తెలుసా? తన వాక్యము చేత, తన పరిశుద్ధాత్మ చేత సంఘాన్ని తన కొరకు తను కడుక్కుంటున్నాడు. ఆయన ఎదుట నిలబడాలి, నిందారహితులుగా అంగీకారమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము జీవించాలి. ఈరోజు దేవుని బిడ్డలుగానే ఉంటున్నాము, కానీ ఇంకా మనము ఎంతో కాలం నుంచి వాక్యం వింటున్నాము, ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాము, కానీ ఆ కడగబడిన అనుభవంలోని మనము వెళ్ళలేదు. ఇంకా కడగబడాలి, ప్రభు చేత కడగబడేవారుగా మన జీవితాలు మార్చబడాలి. అటువంటి ఆసక్తిని కనపరచాలి ప్రభుకి. ప్రభు వాక్యం చెప్తుంది కదా, ఆయన కొరకు సంఘాన్ని ఆయన కడుగుతున్నాడు. మన సంఘాన్ని కడుగుతుంటే ప్రభా నన్ను కూడా కడగని అడిగాం. అవసరం మనకు ఉన్నది కదా, మనం కూడా కడగబడాలి కదా. మరి కడుక్కోకుండా వచ్చి భక్తి చేసేసి వెళ్ళిపోతే అది ఎవరికి నష్టం? అది మనకే నష్టం. కాబట్టి ప్రభు శిష్యులను ఎంతగా ప్రేమించాడో, పేతురుని ఎంతగా ప్రేమించాడో, ఈరోజు సంఘంలో ఉంటున్న నిన్ను నన్ను మనందరిని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన నన్ను కడగడానికి ఇష్టపడుతున్నాడు. దేని నుంచి నీకు కడగబడాలి తెలుసా? నీలో ఉంటున్న పాపం నుంచి. క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందుకొని ఉన్నాము. అందరూ వీళ్ళు క్రైస్తవులు అని గుర్తిస్తున్నారు, కానీ ప్రభు గుర్తించలేకపోతున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఇంకా కడగబడలేదు, ఇంకా నీలో పాపం నిలిచి ఉన్నది. పేతురు ఎందుకు కడిగాడు తెలుసా? పేతురు అంతా బాగానే ఉన్నాడు, ప్రభుతోనే ఉన్నాడు, ప్రభు పక్కనే ఉన్నాడు, కానీ పేతురులో ఒక లోపం ఉన్నది. ఆ లోపాన్ని ప్రభు గుర్తించడం ఇంకా ప్రభు ఒక మాదిరి నేర్పించడానికి పేతురు యొక్క పాదాలు కడిగేశాడు. అటు రీతిగానే ఈరోజు మందిరానికి వచ్చిన మనం ప్రభు నీ వైపు నా వైపు చూస్తున్నాడు. ఈరోజు ఏంటో తెలుసా? నేటికన్నా నా త్యాగాన్ని తలపోసుకుంటున్న మీరు గుర్తించి నన్ను కడుగు ప్రభు అని యథార్థ హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఆయన చేసిన త్యాగాన్ని బట్టి కృతజ్ఞతుడై కన్నీళ్లు విడిచి నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటే ప్రభు నేను కూడా కడగడానికి ఇష్టపడతాను. కాబట్టి ప్రభు ఇష్టపడుతుండగా మనం కూడా కడగడానికి ఇష్టపడాలి, కడగబడడానికి ఇష్టపడాలి. ప్రభు ఆనాడు ఎట్టి రీతిగా అయితే శిష్యుల పాదాలు కడిగాడు, ఈరోజు మనము ప్రపంచ వ్యాప్తిగా మనం చూసుకున్నట్టయితే ఎన్నో సంఘాల్లో ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు, పాదాలు కడుగుతూ ఉంటారు. ఎక్కువ రోమన్ క్యాథలిక్ చర్చెస్ లో జరుగుతుంది. ఏంటి అంటే ఇంకా ఆయన పరిశుద్ధుడు, మనకి ఆత్మీయ గురువు కాబట్టి ఆయన మన పాదాలు కడిగితే అది మనకు ఒక తృప్తిని కలుగజేస్తుంది అన్న ఈ భావంతో వాళ్ళు అది పాటిస్తారు. అట్టి రీతిగా కడగబడ్డం కాదండి, పై కడుగుడు వద్దు మనకి, లోపల నుంచి కడగబడ్డం. ప్రభుని దగ్గర నుంచి అడుగుకుంటున్నాడు, నువ్వు అడిగితే ఆయన కడుగుతాడు. ప్రభా అంతరంగంలో నాకు నూతన హృదయం కావాలి, నూతన హృదయం పుట్టించి నన్ను కడుగు ప్రభు అని అడిగిన వారితో ప్రభు తప్పక కడుగుతాడు. మన ప్రభు ఎవరంటే సర్వాధికారి, సృష్టికర్త. నిన్ను నన్ను ముందుగానే తన ప్రణాళికలో మనం ఏర్పరచుకున్నవాడు. అట్టివాడే తను తాను తగ్గించుకొని నేను నిన్ను కడుగుతాను నీ దగ్గరికి వస్తుండగా నువ్వు ఆయనని స్వరాన్ని విన్నా, నువ్వు స్పందించి నువ్వు కానీ లోపడితే ప్రభు కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఈరోజు కడగబడాలి, ప్రభుని అడగాలి, నిజమైన మనసాక్షితోని ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము అయ్యో నా కొరకు ప్రభు ఇంటి రీతిగా మరణించాడే, ఇంత ఘోరంగా హింసించబడ్డా కాదు. మొట్టమొదటిగా నువ్వు ఆయన నేర్చుకోవాల్సింది తగ్గింపు. నేను తగ్గించు. ప్రభు దగ్గరకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ
ప్రభు నీలో తగ్గింపు చూడలేకపోతే ప్రభు ఏమి చేయలేడు. అందుకని శిష్యులకు ఒక మాదిరి చూపించాడు. ఆయన తగ్గించుకున్నాడు. ఫిలిప్పీయుల రాసిన పత్రికలు అంటూ ఉంటాడు కదా, 2వ అధ్యాయం 6 నుంచి 8 వాక్యాలు ఏమంటాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టని కూడా భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా ఏమి స్వరూపం ధరించుకున్నాడంట? దాసుని స్వరూపం. He became a disciple for us. మన కొరకు దాసుని స్వరూపము ఆయన ధరించుకున్నాడు. ఈరోజు ఆయన బిడ్డలుగా శిష్యులుగా పిలువబడుతున్నాం, కానీ అంత తగ్గింపు మనలో ఉందా? రక్షణ పొందుకొని ఎన్నో సంవత్సరాలు అయితేనే ఏమైంది తగ్గింపు? మరి మనిషిని గర్వము ఏలుతున్నది. నాకెందుకు, నేను ఇట్లనే ఉంటా, నేను తగ్గించుకోను. నువ్వు ఎంతకాలం నువ్వు తగ్గించుకోకపోతావో అంతకాలం ప్రభు నిన్ను కడగలేడు. ఒకటి నువ్వు కడగబడాలి, ప్రభు నిన్ను కడగాలి అంటే మొత్తమ్మడిగా నువ్వు ప్రభుకి ఇక్కడికి వచ్చినందుకు తగ్గింపు స్వభావం ఆయనకి కనపరచగలగా ఉండాలి. ప్రభా ఏమీ లేదు నాలో గొప్పతనం, కేవలం ఈరోజు నేను ఉన్నానంటే కేవలం నీ ద్వారా, నీ త్యాగం ద్వారానే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అని ఆ తగ్గింపు నిజంగా నువ్వు ప్రభుకి కనపరిస్తే కనుక ప్రభు నేను కడగడానికి ఇష్టం. మన కొరకే అండి, మనం రక్షించుకోవాలి. ఆయనతో యుగ యుగాలు పరలోక రాజ్యంలో మనం ఉండడానికి, ఆయన నిన్ను నన్ను రక్షించుకోవడానికి దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా మార్చుకున్నాను. దేవుని కుమారుడు అని ఎంచక భాగ్యము కూడా విడిచిపెట్టేస్తాడు. అంతగా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. దేవుడు అంతగా మనం ప్రేమిస్తుండగా ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఏమనంటే, మనము దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తుంటే నేనైనా ఎంతగా ప్రేమిస్తున్నానా? ఆయన ప్రేమించే ప్రేమలో కొంతైనా ఆయన ప్రేమిస్తున్నాం. అస్సలు ప్రేమించలేని వారిగా మనం వేషధారణ భక్తి కొనసాగిస్తున్నాం. నేటి కన్నా మన జీవితాన్ని మార్చుకొని నిజంగా నన్ను కడుగు ప్రభా, కార్చిన రక్తం చేత నన్ను విమర్శించు, అరక్షణ బాధలో నా జీవితాన్ని స్థిరపరచు, అటు రీతిగా నేను నడుచుకునే కృపను నాకు అనుగ్రహించు ప్రభా. ప్రతినిత్యము ఈ వాక్యము చేత వెలిగింపబడుతూ ఆత్మ చేత నడిపింపబడుతూ ముందుకి కొనసాగి కృపను నాకు దయచేయి ప్రభా అని ప్రభు మనం అడగాలి. చాలా మంది ప్రభు యొక్క త్యాగాన్ని లేకపోతే ప్రభు యొక్క ఆఖరి భోజనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ సమయం వరకు ఆ సంఘటన జరిగిపోయింది కదా అని చెప్పి జ్ఞాపకం చేసుకొని తలపోసుకొని ఏదో కొద్దిగా దుఃఖపడి మళ్ళీ యథావిధికి వెళ్ళిపోతూ ఉంటాం. లేదండి, అది తలపోసుకుని నిజమైన పశ్చాత్తాపమే మాట, దైవ చిత్తానుసారమైన దుఃఖము, నిజమైన మారు మనసు తీసుకొస్తూ ప్రభుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎంతగా శిష్యులను ప్రేమించాం, ఎంతగా మనం ప్రేమిస్తున్నాం. ఆయన శిష్యులకి ఆయన కడిగేసినాక వాళ్ళ కోసం బస చేస్తున్నప్పుడు రొట్టెని తీసుకొని దాన్ని ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చి, దీన్ని తీసుకొని తినండి, ఇది నా శరీరము మీ కొరకు నలగొట్టబడిందని నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు మీరు చేయండి. మిమ్మంటే ఆ తర్వాత పాత్రని తీసుకొని దాన్ని కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది వాళ్ళకి ఇచ్చి, దీన్ని తీసుకొని త్రాగండి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము అన్న కొత్త నిబంధన. ఇది చేసినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. మన ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? నిజంగా నువ్వు జ్ఞాపకం చేసుకున్న వ్యక్తి అయి ఉంటే కనుక, నిజంగా దైవ చిత్తానుసారమైన దుఃఖము కానీ నీకు ఉంటే కనుక నిజమైన మారు మనసు ఫలము ఫలించేవాడుగా ఉంటుంది. నువ్వు నిజమైన మారు మనసు ఫలము ఫలించేవాడుగా ఉండాలి అనుకోకుంటున్నావు. ఏదో అలాంటి బాగా వచ్చేస్తాము, భక్తి చేసేస్తాము, క్రైస్తవుడుగా చలమాని అయిపోతున్నామని కాదు. నిజమైన మారు మనసు కొరకు దేవుడు నేను చూస్తున్నాను. ఆయన అందుకనే కడగాలని ఇష్టపడుతున్నాను. ఒకటి
మన మనసులో మార్చుకొని మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించి ఇక మీదటైనా నేను నీ కొరకు జీవిస్తాను ప్రభా, ఈ వాక్య ప్రకారం నేను జీవిస్తాను. వాక్యం చేత నన్ను నేను స్నానం చేసుకుంటాను. ఆ ప్రకారము నీ దృష్టికి అంగీకారంగా నీ బిడ్డగా నేను జీవిస్తా ప్రభా. నేను తీర్మానం చేసుకుంటే కనుక ప్రభు తప్పక నీకు సహాయం చేస్తాను. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు అని నేను కోరుకున్నాడు. తన ప్రాణాన్ని సైతము నీ కొరకు ఆయన దారిపోసి నేటికి కూడా తండ్రి గురి పాఠశాల కూర్చొని దీని నిమిత్తము ఆయన విజ్ఞాపన చేస్తుంది. ఏమని విజ్ఞాపన చేస్తుండొచ్చు? నేటికన్నా నా బిడ్డ నా ప్రేమని నా త్యాగాన్ని గుర్తించి అర్థం చేసుకొని నిత్యమైన మారు మనసు కలిగి నేను చేసిన త్యాగాన్ని తలపోసుకుంటూ వాళ్ళ హృదయాన్ని బద్దలు కొట్టుకుంటే కన్నీళ్లు విడవగలితే దానికి మించిన సంతోషం ఆయనకి ఏమీ లేదు. కాబట్టి మన హృదయాలు విరగొట్టబడా నలగొట్టబడా దైవచిత్తానుసారమైన దుఃఖము మనలో నుంచి పుట్టుకొని రావాలి. అది కూడా ప్రభు అనుమతిస్తేనే మనకు అనుగ్రహింపబడుతుంది. ఎంతకాలమైంది ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి కన్నీళ్లు విడుస్తుంది. నీ రక్షణ నిమిత్తం ఏదో కావాలంగా నీకు అనుగ్రహింపబడిన రక్షణ నిమిత్తము అట్టి రీతిగానే ఆయన చేసిన త్యాగం బట్టి చాలా కాలమైంది. సంవత్సరంలో ఒకసారి వస్తుంది గుడ్ ఫ్రైడే. చాలా మంది చెప్తా ఉంటారు సేవకులు, గుడ్ ఫ్రైడే రాగానే ఏడవాలా, ఈస్టర్ రాగానే నవ్వాలి. ఈ జీవితం కాదు ప్రభు మనల్ని చూడాలని ఆశించింది. నిజమైన మారు మనసు అనే ఫలము మనం ఫలించింది. ఆయన చేసిన త్యాగం నీ కొరకే, ఆయన శరీరం నీ కొరకే, ఆయన రక్తం. ఒక నిబంధన చేసుకున్నాడు నీతో, కొత్త నిబంధన. నిన్ను వాళ్ళ నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించావు. మనం ప్రేమించే వారిగానే ఉంచామా? ప్రేమ చల్లారిపోయే రోజుల్లో ఉంచుతాం. ఇంట్లోనే ప్రేమ లేదు, కుటుంబాల్లోనే ప్రేమ లేదు, మనుషుల మధ్యలోనే ప్రేమ లేదు, ఇంకా ప్రేమ ఎక్కడ ఉంటుందని? ఎందరైతే దేవుని ఎందుకు విశ్వసించి దేవుళ్ళు ఉంటారో వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు. వాళ్ళు దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారము ఈ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నువ్వు ఆయన సేవించాలా. రెండోదిగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించావు. ఒక మాదిరి నేర్పించావు. ఆ మాదిరి మన జీవితాల్లో పాటించినప్పుడే, ఆయన సహాయం మనం వేడుకున్నప్పుడే, ఆ వాక్యంలో మనం నిలిచిన్నప్పుడే ఆయనకి శిష్యులుగా మార్చబడతాము. ఆయన దృష్టికి అంగీకారంగా మనం తీర్చిదిద్దబడగలుగుతాం. మన జీవితాల్లో మన చేతుల్లో ఉన్నాయి. దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు విలువైన జీవితం, విలువ పెట్టి కొన్నానన్నాడు. కాబట్టి తిరిగి అలా ఏ జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని ఆయన చేతులకి అప్పగిస్తే ఆయన వాటిని బాగు చేస్తాడు, గడుగుతాడు, ఒక నూతన వ్యక్తిగా మారుస్తాడు. ఆయన దృష్టికి అంగీకారంగా ఆయన ఎదుట నువ్వు ఒక రోజు నిలబడాలని ఆ తగిన సిద్ధపాటు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా కళ్ళ మూసుకొని వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవా గొప్పతనైనా మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా, మా జీవితాల్లో ప్రభావ మరొక దినాన్ని అయినా మాకు అనుగ్రహించిన విధానం పట్టిస్తున్నాం ప్రభా. ఈ సాయంత్రం కాలం సమయంలో ప్రభా, ఈ మాండే దోషం ప్రభావ ఆకలిన భోజనం రోజు ప్రభా నేను జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభా, ఇంటి రీతిగానైనా మమ్మల్ని అందరినీ నేను మీరు ఇక్కడ సమకూర్చిన విధానం బట్టి నేర్చుకుంటున్నాను ప్రభా. కొన్ని మాటలు నేను మీ వాక్యం నుంచి మేము ధ్యానించుకున్నాం ప్రభా. అవును ప్రభా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు ప్రభా. పేదల్ని మీరు ఎంతగానో ప్రేమించి తన పాదాలని మీరు కలిగి ఉన్నారు, శిష్యుల పాదాలని మీరు కలిగి ఉన్నారు ప్రభా. అట్టి రీతిగానే ప్రభా మీరు మమ్మల్ని కడగడానికి ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. వచ్చిన మేము ప్రభా మీ మనసుని అర్థం చేసుకునే ప్రభా, ఆ ప్రకారమైనా మీ ద్వారా నేను మేము కడగబడే వారిగా మా జీవితాన్ని మేము సరిదిద్దుకొని కృపను నాకు ఇచ్చాను. ఇది మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఏదో చేయండి అని చెప్పి ప్రభా. నేను జ్ఞాపకం చేసుకుంటున్నా కానీ త్యాగాన్ని మేము తలమోసుకుంటున్నాను ప్రభా. నిజమైన మారు మనసునైనా, నిజమైన పశ్చాత్తాపము నైనా మీరు మాకు అనుగ్రహించండి. నా ముందు చేసే ప్రభా మీరు మాకు తోడుగా ప్రతి జ్ఞానంలో మీరు మా కొడుకునైనా కలవరి సిగ్గులోనైనా మీరు మీ జ్ఞానాన్నినైనా
ఉన్నారు ప్రభా. ఆ దినానికి మేము సిద్ధపడుతున్న ప్రభావ తగిన సిద్ధపాటు మీరు మాకు దయచేయండి ప్రభా. శిష్యులతో ప్రభా ఆ గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రభా మీరు ఇక్కడ నుండి ప్రార్థనలో ఉండండి అన్నప్పుడు ప్రభా వాళ్ళు నిర్ధారిస్తున్నారు ప్రభా. అటు రీతిగా మేము కూడా ఉంటున్నామేమో ప్రభా. మమ్మల్ని ఎంత క్షమించండి, మమ్మల్ని ఒకసారి దర్శించండి, మమ్మల్ని బలపరచండి. శిష్యులు వాళ్ళే నిద్రపోక ప్రభా ప్రార్థనలో నేను కనిపెట్టుకునే వారుగా, ప్రార్థనలో గడిపేవారుగా, ప్రార్థనలో బలాన్ని పొందుకునే వారుగా ప్రభా మా జీవితాన్ని మీరు మార్చండి ప్రభా. మీరే మాకు తోడుగా ఉండండి, అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి. బిడ్డను మీరు దర్శించండి, బిడ్డను మీరు బలపరచండి. రేపటి దినం కొలకునైనా మీ బిడ్డలందరినైనా మీరు సిద్ధపరచండి ప్రభా. మీ నామానికి నేను మహిమకరంగా ప్రభా రేపటి దిన ఆరాధన మీరే అధ్యక్ష వహించుకుని జరిగించుకుంటున్నాను. సంస్థ మా ప్రభావం మీకు ఆరోపిస్తూ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకొచ్చిన తండ్రి.